రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం. ముస్లింలకు ఇఫ్తారీ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన స్నాక్గా మారిపోయింది. రుచితో పాటు పౌష్టికత కలిగిన హలీంను ప్రజలు లొట్టలేసుకుంటూ తింటారు. రంజాన్ మాసం కావడంతో విశాఖలో పలు ప్రాంతాల్లో హలీం కేంద్రాలు వెలిశాయి. దీంతో రంజాన్ వచ్చిందంటే ముస్లింలతో పాటు హిందువులు మతాలకు అతీతంగా హలీం తినేందుకు ఎదురుచూస్తుంటారు. ఎట్టకేలకు రంజాన్ మాసం రావడంతో హలీం కేంద్రాలన్నీ సందడిగా మారాయి. పిలువబడే మొహమ్మద్ ప్రవక్త ద్వారా స్థాపించిన రంజాన్ మాసం శుభాకాంక్షలు. మరి మా ప్రవక్త గారు రంజాన్ నెల రంజాన్ ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండమని మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. ముఖ్యంగా ఈరోజు ఈ దిల్సే హైదరాబాదీ హలీంకి ఈ షాప్ని ఓపెన్ చేయడానికి వచ్చిన కానీ వీళ్ళందరూ అంత టైం తీసుకొని కేవలం మన మీద ప్రేమతో దిల్సే హైదరాబాదీ హలీం అని ఒక బ్రాండ్ని ఇక్కడ పరిచయం చేసి 14 సంవత్సరాలు అయింది. ఈ పరిచయానికి చాలా కొద్దిగా రోజు ఆనందంగా పెరుగుతుంది. ఎందుకంటే రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హలీం అనేది నెల రోజులకు ఒకసారి దొరుకుతుంది, నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల కృప వల్ల గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి. చుట్టూ మా పేపర్ కటింగ్లో మీడియా ఛానల్ ప్రింట్స్ ఉంటాయి. మీ యొక్క సపోర్టు నిజంగా చాలా అమోఘమైంది, అద్భుతమైంది.